కేజీలు వస్తున్నారు రోజుకి? జతకి 50 కేజీలు కోస్తున్నాము. జతకి 50 కేజీలా? మరి ఏంది హనుమంతు, 25 కేజీలేనా రోజుకి? 25 కేజీలకు వస్తే ఏమొస్తాయి? ఒళ్ళారిపోయింది కింద కాయ. ఒళ్ళారిపోయిందా? అంటే తూకాలు వస్తున్నవి. నాకు కిడ్నీ ఫెయిల్ అయ్యి రోజుకి 25-20 కేజీలకు వస్తున్నావా? ఆరోగ్యం బాగలేదు, బాగా జీర్ణించిందిగా నీకు? నాకే అసలు బాగాలేదు. అన్ని ఆరోగ్యంగా రోజు గుల్లలు మింగితే పని చేస్తా, లేకుంటే లేదు. అరే పాపం బాగా ఇబ్బందుల్లో ఉండేవు నువ్వు. పరిస్థితి నాది ఘోరం ఉంది. ఎవరు పట్టించుకోలేకనే ఇటు మిరపకాయల కోతలకు వచ్చావు. గుంటూరు జిల్లా కర్నూలు నుంచి. కర్నూలు నుండి అప్పల పాలైనాను. ఒక 4 లక్షలు ఉంది నాకు అప్పు. 4 లక్షలు ఉందా? ఏమో రోజుకి 25 కేజీలు కొత్త ఎప్పుడు తీరవాలా బాకీ అంతా? మళ్ళీ ఏం చేస్తావు, రోజు అప్పులు కట్టడానికినే సరిపోతున్నాను. ఆ అప్పు తీరనికి లేదు. వాళ్ళకి వడ్డీలు కడుతున్నాను. అబ్బో అక్కడ 20,000, ఇక్కడ 20,000 వడ్డీలు కడతా. నా అప్పు ఎప్పుడు తీరుతుంది? ఈసారి ఇంకా ఏదో ఒకటి పొలము గిలము అమ్ముకొని మొత్తం చీజ్ చేయాలి. అది అబ్బా మంచి ఇబ్బందుల్లో ఉండే సాయం చేస్తే ఇంకా బాగుంటుంది నాకు. సరే, ఏదో ఎవరికో వాళ్ళు చెప్పి ఏదో సహాయం చేపిస్తాము హనుమంతు. నీకు ఆరోగ్యం బాగలేదు అంటున్నావు కదా, మేము ఇప్పుడు నీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. తీసుకొని నీకేదో సహాయం చేపిస్తాం రైతులను అడిగి. అయితే పరిస్థితి ఏంటంటే, మాది గుంటూరు జిల్లా అండి, సిరిమాళ్ళ మాది. అయితే మా కర్నూలు నుంచి. ఏ ఊరి మీది? కర్నూలులో గోనేళ్ళ పక్కన కులుమాల. గోనేళ్ళ పక్కన కునుమాలంట వీళ్ళది. వీళ్ళు ఇక్కడికి వచ్చారు. పాప హనుమంత్ అనే క్యాండిడేట్కి కిడ్నీ ఫెయిల్ అయిందంట. ఆ కిడ్నీ ఫెయిల్ అయినందువల్ల మిరపకాయలు కోయలేకపోతున్నాడు. మిరపకాయలు కోయలేక ఇబ్బంది పడుతున్నాడు. ఎవరన్నా సహాయం చేస్తే చేయమని మనస్ఫూర్తిగా కోరుతున్నాడు. ఎవరన్నా సహాయం చేసేవాళ్ళు ఉంటే ఈ యూట్యూబ్ ద్వారా ఎవరైనా ఏదైనా సహాయం చేయండి అని మేము కోరుతున్నాము. ఈ హనుమంతుని ఎవరైనా ఆదుకునే వాళ్ళు ఉంటే ఆదుకోండి.